ఓం శ్రీ గౌరీ దేవియే నమః. కార్తీక పౌర్ణమి నోముల సందర్భంగా గౌరీదేవి పూజ యొక్క విధానం, అమ్మవారికి అలంకరణ ఏ విధంగా చేస్తారో మా ఇంట్లో నోము నోచుకున్న సందర్భంగా చెప్పుకుంటున్నాం. అయితే ముందుగా అమ్మవారి యొక్క స్థానాన్ని గోమయంతో అలికి ముగ్గులు పెట్టి అందులో ఓం అని రాసి 21 ఆకులతో విస్తరాకును కుట్టుకొని దానిపై విభూతి ధరణ చేసి గంధము, పసుపు, కుంకుమ అలంకరణ చేసి 21 ఆకులు, 21 ఒక్కలు, 21 ఖర్జూరాలు, 21 పోకలు, ఇలా అన్ని 21 అమ్మవారికి సమర్పించాలి. తర్వాత పసుపుతో గౌరమ్మను తయారు చేసుకొని అందులో పరమేశ్వరుడు, పరమేశ్వరిని, వినాయకుడిని తయారు చేసి ఒక కొబ్బరి గిన్నెలో ఉంచి ఆ కొబ్బరి గిన్నెని అమ్మవారి ఆ వనం అంటాము, అమ్మవారికి అలంకరణ చేసిన ఆ వనంలో అమ్మవారిని పెట్టి నల్ల పూసలు, మెట్టెలు అమ్మవారికి అలంకరణ చేసి పసుపు కుంకుమలతో అమ్మవారిని అర్చన చేసుకున్న తర్వాత ఇవి గౌరీదేవి యొక్క తోరణాలు అంటారు. ఈ తోరణాలను అమ్మవారి ఆ కొబ్బరి గిన్నె చుట్టూ ఉంచి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మనసారా కొలుచుకున్నప్పుడు మన కోరికలన్నీ నెరవేర్చే తల్లి శ్రీ గౌరీ మాత. ఈ విధంగా పంచభక్ష పరమాణాలతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలి. ధూప దీప నైవేద్యాలు కూడా అమ్మవారికి సమర్పించాలి. సీతాఫలాలు, సేపండ్లు, మనకు ఏ పండ్లు అవైలబుల్గా ఉంటాయో, ఏవే పండ్లు దొరుకుతాయో వాటన్నింటిని కూడా అమ్మవారికి సమర్పించుకోవాలి. ఈ విధంగా గౌరీ యొక్క వ్రతం చాలా గొప్పనైన ఫలితాన్ని కలిగిస్తుంది. గౌరీ నోము వ్రతకథ అని కూడా అమ్మవారి యొక్క వ్రతకథ కూడా ఉంటుంది. ఆ కథ ఈ పూజ అనంతరం, అంటే మనము పున్నమి రోజు ఈ నోము నోచుకుంటాం కదా, మరుసటి రోజు అమ్మవారి యొక్క కథాశ్రవణం చేసుకోవడం వల్ల